వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తప్పుడు పత్రాలతో ఓ ప్రొఫెసర్ విధుల్లో కొనసాగడంపై దుమారం రేపుతోంది. సమాచార హక్కు తూటాతో ప్రొఫెసర్ డీటెయిల్స్ సాధించిన ఓ స్కాలర్ వాటిని బట్టబయలు చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సివి రామన్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్. అలాంటి మహానుభావుడి పేరుతో ఓ ప్రొఫెసర్ కొనసాగడం క్యాంపస్లో దుమారాన్ని రేపుతోంది. అసలు విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా సివి రామన్ అనే ప్రొఫెసర్ కొనసాగుతున్నారు. అసలు పేరు వెంకటరమణ, పేరు మార్చుకుని రామన్గా నామకరణం చేసుకున్నట్లు విద్యార్థులు అంటున్నారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన పేరు మార్చుకోవాలంటే అందుకు గెజిట్ విడుదల చేయాలి. పేపర్ ప్రకటన ఇచ్చి అందరికీ పేరు మారుతున్నట్లు తెలిసేలా చర్యలు తీసుకోవాలి. ఆచార్యుడు తన రూటే సెపరేట్ అన్నట్లు తనకు తానే నామకరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యుడి వాలకం చూసిన ఓ స్కాలర్ విద్యార్థి పులపల్లి బాబ్జీ ప్రొఫెసర్ డీటెయిల్స్ సాధించాలనుకున్నాడు. సదరు ప్రొఫెసర్ ప్రిన్సిపాల్తో పనిచేసిన వారంతా పదవీ విరమణ చేయడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఆలోచన వచ్చిందే తడవు సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రొఫెసర్ సివి రామన్ గురించి, ఆయన చదివిన మెట్రికులేషన్, పియూసీ, డిగ్రీ చదివిన విద్యా సంస్థలతో పాటు ప్రస్తుతం ప్రిన్సిపల్గా కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు. ప్రొఫెసర్ సివి రామన్ చదువుల వివరాలతో పాటు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడంతో బిత్తరపోయాడు. మొత్తం విషయాన్ని వెలుగులోకి తీసుకుని రావడంతో యూనివర్సిటీలో కలకలం రేగింది. విద్యార్థి లోకం కాదు, అధ్యాపక వర్గాన్ని సైతం ప్రొఫెసర్ వ్యవహారం విస్మయానికి గురిచేసింది. ప్రొఫెసర్ సివి రామన్ గురించి, ఆయన చదివిన మెట్రికులేషన్, పియూసీ, డిగ్రీ చదివిన విద్యా సంస్థలతో పాటు ప్రస్తుతం ప్రిన్సిపల్గా కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ నుండి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు బాబ్జీ. ఆయా సంస్థల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రొఫెసర్ సివి రామన్ పేరుతో పాటు పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఇంటి పేరులో అనేక అవకతవకలు బయటపడ్డాయి. రామన్ బీఎస్సీ డిగ్రీలో పేర్కొన్న డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8, 1953 కాగా ఆంధ్ర యూనివర్సిటీ సర్వీస్ రిజిస్టర్లో మాత్రం జనవరి 8, 1955 ఉండడం విస్మయానికి గురిచేసింది. సర్వీస్ రిజిస్టర్లో రామన్కు సంబంధించిన మెట్రిక్, పియూసీ, డిగ్రీ వివరాలు లేవు. కేవలం రామన్ ఎంఎస్సీ, పీహెచ్డీ మాత్రమే నమోదై ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ సమాచార హక్కు చట్టం ద్వారా బీఎస్సీ డిగ్రీ వివరాలను సేకరించిన రీసెర్చ్ స్కాలర్ అందులో చల్లగుండ్ల వెంకటరామన్ అని, అతని డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8, 1953 కాగా అతని తండ్రి పేరును మాత్రం పేర్కొనలేదు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా డిగ్రీ పూర్తయిన వెంటనే కొంత లేట్ అయినా టీసీ తీసుకుంటారు. ఉన్నత విద్య కోసం టీసీ అవసరం. కానీ రామన్ అలియాస్ వెంకటరమణ టీసీ తీసుకోకుండానే ఆంధ్ర యూనివర్సిటీ సర్వీస్ రిజిస్టర్లో ఎంఎస్సీ, పీహెచ్డీ చేసినట్లు రికార్డ్ అయి ఉండడం విడ్డూరంగా ఉందని స్టూడెంట్స్ అంటున్నారు. రామన్ పీయూసీలో జాయిన్ అయ్యి కొంతకాలం తరువాత మానేసిన విద్యాసంస్థ గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల యాజమాన్యం ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సివి రామన్ అనే విద్యార్థి ఎవరూ తమ కళాశాలలో చదవలేదని స్పష్టంగా వెల్లడించింది. అయితే చల్లగుండ్ల వెంకటరమణ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 1953లోనే పుట్టినట్లు, తండ్రి పేరు చల్లగుండ్ల సూర్యనారాయణ అని, గతంలో మెట్రికులేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివినట్లు జేకే కాలేజ్ అధికారులు సమాచార హక్కు చట్టంలో వెల్లడించారు. అదే సమయంలో రామన్ అలియాస్ రమణ తాను ప్రస్తుతం కళాశాల ఫీజు చెల్లిస్తున్నానని, డేట్ ఆఫ్ బర్త్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లను మాత్రం 1 నెలలో సబ్మిట్ చేస్తానని చెప్పినట్లు సమాచార పత్రంలో పేర్కొంది యాజమాన్యం. అందులోనే అతను ఎరుకుల కులమని కూడా ప్రస్తావించింది. దీన్ని బట్టి జేకేసీలో పియూసీ చదివే సమయంలో తండ్రి పేరు చల్లగుండ్ల సూర్యనారాయణ అని, ఏసీ కాలేజ్లో నమోదైనప్పుడు ఇంటి పేరునే కాకుండా తండ్రి పేరును కూడా మార్చేయడం అనుమానాలకు తావిస్తోంది. సివి రామన్ పేరు కూడా వివాదాస్పదంగా మారింది.
రీసెర్చ్ కంప్లీట్ చేశాను. థీసిస్ కూడా సబ్మిషన్కి రెడీ అయితే ప్రిన్సిపల్ గారి దగ్గరికి ఫైనల్ నోటీస్కి వెళ్తే ఆయన ఆర్టీ యాక్ట్లో వెయ్యనని చెప్పేసి రిటర్న్గా రాసిమ్మన్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను ఆర్టీ యాక్ట్ ఉపయోగించాను, దానికోసం నాకు విత్డ్రా అవ్వమని ప్రెజర్ పెడుతున్నారు, రిటర్న్గా రాసిమ్మంటున్నారు. అప్పటి వరకు నాకు సబ్మిషన్ చేయనని చెప్పేసి ఆయన రిటర్న్గా రాసి ఇచ్చే వరకు నేను సబ్మిషన్కి పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నారు ఆయన. నేను తర్వాత వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినా ఆయన కూడా పెద్ద ఆయన మీద నువ్వు ఆర్టీఐలు వేయడం ఏంటి, తర్వాత కాండక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది దాని మీద బ్యాడ్ ఇస్తామన్నట్టుగా నన్ను బెదిరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రొఫెసర్ సివి రామన్ వివరాలు సేకరించినట్లు తెలుసుకున్న సదరు ప్రొఫెసర్, ప్రిన్సిపల్, రీసెర్చ్ స్కాలర్ బాబ్జీపై వేధింపులకు దిగారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. విద్యార్థి సంఘాలుగా మేము పూలపల్లి బాబ్జీకి మద్దతుగా నిలబడి ఉన్నాం. ఎందువల్లంటే ఎంతో కష్టం ఓర్చి పేదరికమైనప్పటికీ కూడా అతను ఇన్ టైంలోనే ఈ యొక్క రీసెర్చ్ అంతా ప్రిపేర్ చేసుకొని పరిశోధన సబ్మిట్ చేసే సమయానికి అతను ప్రిన్సిపల్ దగ్గరికి నోటీస్ సైన్ చేయాలని చెప్పేసి ప్రొఫెసర్ సివి రామన్ దగ్గరికి వెళ్ళగా అతన్ని గత నెల రోజులుగా వేధిస్తూ నానా మానసికంగా శారీరకంగా చిత్రహింసలు గురి చేస్తూ అసలు సబ్మిషన్కి అనుమతి ఇవ్వకుండా నానా రకాలుగా అతన్ని వేధిస్తున్నాడు. బాబ్జీ అనే విద్యార్థి చేసిన పరిశోధనపై గైడ్ సంతకం చేసినా దాన్ని ఫార్వర్డ్ చేయాలంటే ప్రిన్సిపల్ సంతకం కావాల్సి ఉంది. ప్రిన్సిపల్ సివి రామన్ సంతకం చేయలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన ఫిర్యాదులన్నింటినీ ఉపసంహరించుకుంటేనే సంతకం చేస్తానని చెప్పడంతో దిక్కుతోచని ఆ స్కాలర్ చివరకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజును ఆశ్రయించారు. అక్కడ కూడా బెదిరింపులకు దిగారని బాబ్జీ వీసీతో జరిగిన సంభాషణ ఆడియో టేపులు లీక్ చేశాడు. కొన్ని నాకు అప్పుడు అన్యాయం జరిగిందని చెప్పేసి అడ్మిషన్ క్యాన్సిల్ చేసేస్తారు. అయిపోయిందానికి ఎందుకయ్యా అంతనే అది తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి థ్రెటనింగ్ చేశారు సార్. ఇది క్యాన్సిల్ మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను. అన్నీ వదిలే, నీకు హెల్ప్ చేస్తాను, విజిట్ అయిపో. ఇదిగోదా నీకు శుభ్రం జాబ్ చేసుకోక తల్లి మీద ఎటకిస్తావు, ఇక ప్రాబ్లం నా దగ్గర నేను సాల్వ్ చేస్తాను. ఆర్టీ లేదు నీకు, లెటర్ రాసి ఇతరే చేస్తానని ప్రిన్సిపల్ కదా ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టు, సారీ సార్ అని. ప్రెస్టేజా మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కండక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఉంటుంది, అదేనా? అది బ్యాడ్ రాసి ఏమవుతుంది? నేనేం చేశాను సార్, బ్యాడ్ నేనేం తప్పు చేశాను సార్. తప్పు చేసే ఒప్పు చేసా తర్వాత మాట నేను చెప్పలేను కదా, నాకు తెలియకుండా. నీ బాగు గురించి అడ్వైజ్ చెప్తాను, నా మాట విను. నువ్వు బాగుపడాలంటే ఇది తీసి వదిలే, నేను హెల్ప్ చేస్తాను. తప్పులు తడకగా సాగిన సదరు ప్రిన్సిపల్ సివి రామన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనోవర్తి కోసం వచ్చిన భార్యను ఖతం చేయాలనుకున్నాడు ఓ భర్త. న్యాయస్థానం ప్రాంగణ సాక్షిగా కట్టుకున్న భార్యను కడతీర్చాలనుకున్నాడు. తీవ్ర గాయాలతో భార్య ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పాలకొల్లు జూనియర్ సివిల్ కోర్టు దగ్గర భార్యపై గొడ్డలితో అటాక్ చేశాడు ఓ భర్త. పాలకొల్లు మండలం వడ్లవాణిపాలెంకు చెందిన వసుంధరకు 2005లో పోడూరు మండలం మట్టపరుకు చెందిన సత్యనారాయణతో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి భర్త సత్యనారాయణ వేధింపులకు గురి చేయడంతో భార్య వసుంధర 2007లో పుట్టింటికి వెళ్ళింది. అప్పటికే వీరికి 2 కవల పిల్లలు. భర్త సత్యనారాయణ పెట్టే టార్చర్ భరించలేక విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. వేధింపుల కేసు అలా ఉండగానే 2 ఆడపిల్లలు కావున భర్త నుంచి మనోవర్తి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్ వేసింది. ఈ అమ్మాయి వసుంధర అన్న అమ్మాయి నా కూతురు. మట్టపూరి వాస్తవ్యులు వాసుపూరి కోటనాయ సత్యనారాయణకి ఇచ్చి మ్యారేజ్ చేశాను 2005. అతను కొడుతూ ఉండేవాడు, ఎప్పుడు కొడుతూ ఉంటున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో కోర్టుకి అప్పచెప్పారు. ఆ కేసు ఏమో కొట్టేశారు. కోర్టు వాయిదాకు తండ్రి మల్లికార్జునరావుతో కలిసి పాలకొల్లు కోర్టుకు వచ్చింది వసుంధర. అప్పటికే భార్యపై కక్ష పెంచుకున్న భర్త సత్యనారాయణ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. 2005 నుంచి 2008లో కోర్టు 2007లోనే వచ్చేసిందండి మా దగ్గరికి. అప్పటి నుంచి పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు కోర్టుకి ఇచ్చారు. కోర్టులోనేమో వాళ్ళు కొట్టేశారు. కొట్టేస్తే మున్వర్తి కేసు వేసింది. ఇతనేమో డైవర్స్ కోర్టు వేసేసాడు నర్సాపురాన్ని. మేము వాయిదాకి వచ్చామన్నమాట. గొడ్డలు పట్టుకొచ్చాడు, గొడ్డలతోటే కొట్టాడు. భార్య వసుంధర తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వసుంధరను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పాలకొల్లు కోర్టుకు వచ్చిన వాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. ఆమె ఓ మహిళా ప్రొఫెసర్ అయి ఉండి పాడు పనులకు తెరతీసింది. ఓ బాలిక నిర్బంధించి వ్యభిచారం చేయించి పోలీసులకు చిక్కింది. ఈ కేసులో మాజీ మహిళా ప్రొఫెసర్కు 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారైంది. మాజీ ప్రొఫెసర్ వసంతకుమారికి 7 ఏళ్లు జైలు. వ్యభిచార కేంద్రం నిర్వహించిన కేసులో తీర్పు. 22,000 రూపాయల జరిమానా. ఆమె సహాయకుడు శ్రీకాంత్కు 7 ఏళ్ల జైలు శిక్ష. వ్యభిచారం కేసులో మాజీ మహిళా ప్రొఫెసర్తో పాటు ఆమె సహాయకుడికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 22,000 రూపాయలు జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు సమర్థించింది. మాజీ ప్రొఫెసర్ వసంతకుమారి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ మహిళ. అక్కడ నుంచి బతుకు తెరువు చూపిస్తానని ఓ బాలిక ఓ యువతిని తిరుపతికి తీసుకొచ్చింది. తిరుపతి బీటీఆర్ కాలనీకి చెందిన సి తేజ అలియాస్ శ్రీకాంత్కు వారిని అప్పగించింది. శ్రీకాంత్ వారిని బెదిరించి వ్యభిచార కూపంలోకి దింపాడు. కొన్నాళ్ల తరువాత వారిని ఎస్వి యూనివర్సిటీ వయోజన విద్యా విభాగం ప్రొఫెసర్ పి వసంతకుమారి ఇంటికి పంపించాడు. అక్కడ వారిని ఉంచి వ్యభిచారం చేయించాడు. ఈ క్రమంలో ఓ యువతి తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2005 ఆగస్టు 2వ తేదీ వెస్ట్ స్టేషన్ పోలీస్ అధికారులు సెర్చ్ వారెంట్తో మహిళా ప్రొఫెసర్ ఇంటిని తనిఖీ చేశారు. వసంతకుమారితో సహా 16 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 373 సెక్షన్తో పాటు వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్టు చేసి తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ వసంతకుమారిని విధుల నుంచి యూనివర్సిటీ అధికారులు తొలగించారు. నిందితులు వసంతకుమారి, ఆమె సహాయకుడు శ్రీకాంత్కు మాత్రం శిక్ష విధిస్తూ 2007 ఆగస్టు 21న ఆ తీర్పు చెప్పింది. శిక్ష పడిన ఇద్దరూ వేర్వేరుగా తిరుపతి 5వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. దీనిపై వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును అమలు చేయాలని శిక్ష ఖరారు చేసింది. పురాతన దేవాలయాలను చోరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పంచలోహ దేవతామూర్తుల విగ్రహాలను అపహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గోవిందస్వామి ఆలయంలో విగ్రహాల చోరీకి గురికావడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దొంగలు, గోవిందస్వామి ఆలయంలో చోరీ, 4 పంచలోహ విగ్రహాల అపహరణ. ప్రొఫెషనల్ దొంగల పనే అంటున్న పోలీసులు. గుడిని, గుడిలింగాన్ని మింగడానికి కేటుగాలు సిద్ధమవుతున్నారు. భక్తుల చాటున ఆలయాల్లో రెక్కి నిర్వహించి అర్ధరాత్రిలో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి శ్రీ రాధా గోవిందస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరగాళ్లు చేతివాటం ప్రదర్శించారు. ఆలయంలోకి చొరబడిన దొంగలు పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. రాత్రి 10 వరకు తాళం వేసాను. దాని తర్వాత వెళ్ళిపోయినాం మేము. ఏ విగ్రహాలు పోయి? మహాలక్ష్మి విగ్రహం. ఎంత ఉంటుంది? కేజీ ఉంటుంది. కేజీ ఉంటుంది. ఇంకా ఇంకోటి బాలగోపాలు, అది ఎంత ఉంటుంది? అది పావు కేజీ. ఈ వెండా లేదా బంగారం? పంచలోహాలే. పంచలోహాలు. చిన్న బాలకృష్ణుడు, చిన్న మొత్తం 3 విగ్రహాలు పోయా? 4 విగ్రహాలు పోయి. వెంకటేశ్వరుడు ఒకటి, తిరుపతి వెంకటేశ్వరుడు. ఈ తెల్లవారుజామున ఈ గ్రామంలో ఉండే ఈ ఆలయంలోకి కొంతమంది చొరబడి ఆ విగ్రహాలు ఏవైతే పంచలోహ విగ్రహాలు ఉన్నాయో అవి దొంగలించారో, అపహరణకు గురైంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంప్లీట్ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు వచ్చారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దొంగతనం చేసి చుట్టారు కారం జల్లి పోయారు. వాళ్ళ పాలముద్రలు, వేలుముద్రలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. రోజు మాదిరి ఉదయం ఆలయాన్ని తెరిచిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 5 వెండి విగ్రహాలతో పాటు పురాతన లక్ష్మీదేవి విగ్రహం అపహరణకు గురైనట్లు గుర్తించారు. చూసుకుని తాళాలు తీసేలోపు తాళాలు అలాగే ఉన్నాయి. తీసి లోనికి వెళ్ళేసరికి పంచలోహ విగ్రహాలు కనిపిస్తుంది. వెతికేసరికి లోన ఒక కృష్ణుడి విగ్రహము, నెక్స్ట్ లక్ష్మీదేవి విగ్రహం 1 కేజీన్నర ఉన్నాయి. మిగతా 2 విగ్రహాలు 100 గ్రాములు, 50 గ్రాములు, ఒక 1000 రూపాయలు చిన్న ప్లేట్ ఒకటి పోయినాయి. ఆ విషయం వచ్చి మరి రిపోర్ట్ చూసేసరికి చుట్టూను కారం గట్ట జల్లేసి స్మెల్ గట్ట రాకుండా చేయడానికి ఎవరో లోకల్ ఫిల్టర్స్ ఇంచుమించు చేస్తుంటారు. తాళాలను బయట అయితే పగలగొట్టులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుని కేసులు చేస్తాం. చోరీకి గురైన విగ్రహాల విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. క్లూస్ టీంను రంగంలోకి దించారు. గుడిలో కారం చల్లినట్లు ఉండడాన్ని గమనించిన పోలీసులు ఈ దొంగతనం ప్రొఫెషనల్స్ పని అని అనుమానిస్తున్నారు.
ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.